తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం విజయశ్రీ గారు. విజయశ్రీ గారు తొలి ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు. ఎన్నెన్నో తెలియని విషయాలు చాలా అద్భుతంగా వివరించారు. ఏకాదశి అయిన తర్వాత పౌర్ణమి వస్తుంది కదండి. అవునండి. ప్రతి పౌర్ణమికి ఒక విశేషం ఉంటుంది. ఈ పౌర్ణమి ప్రతి ఒక్కళ్ళు చాలా భక్తి విశ్వాసాలతో చేసుకుంటూ ఉంటారు. గురు పౌర్ణమి. అవునండి. ఈ నెలలో గురు పౌర్ణమి గురించి విశేషాలు మాకు అందిస్తారా? తప్పకుండానండి. శ్రీమాత్రే నమః. అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీతం దేవ తస్మై శ్రీ గురవే నమః. ఈ గురు పౌర్ణమి గురించి చెప్పాలంటేనండి, ముందు అసలు గురువులు అత్యద్భుతమైన వరం శిష్యులకు ఏమిస్తారంటే, అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజన శలాకయ. అంజనము అంటే కాటకండి. మనం పుట్టినప్పుడు పిల్లలకి ఇదివరకు రోజుల్లో కాటక ఇంట్లో తయారు చేసి పెట్టేవారు. అవునండి. ఆ కళ్ళల్లో ఉండేటువంటి దోషాలన్నీ పోవటానికి. పుట్టినప్పుడు పిల్లలు కళ్ళు తెరిచే పుడతారు కదా, ఆ ఉమ్మ నీరు అవి కళ్ళల్లోకి పోయి నోట్లోకి పోయి వాళ్ళకి అన్ని నవరంధ్రాల్లోకి పోతుంది పాపం. తర్వాత చాలా మటుకు అవన్నీ బయటకు తీసేస్తారు. పురుడు అవగానే ముందు తీసేస్తారు, తిలకం అన్ని పెడతారు. అలా ఇక్కడ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని జ్ఞానాంజన శలాక, జ్ఞానం అనే కాటుకతో తీసేస్తాట గురువు. అంటే కళ్ళకి కళ్ళు బయలు, కళ్ళల్లో అజ్ఞానం అంటే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు. బాగా అజ్ఞానంగా ఉన్న వాళ్ళు, అటువంటి కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళని కిందకి దింపి దానికి జ్ఞానం అనేటువంటి కాటుకు పెడతాట గురువు. అంటే అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న వాళ్ళకి జ్ఞానం అనే కాటుక పెట్టి చక్కగా వాళ్ళని అసలు బాహ్య ప్రపంచంలోకి తీసుకొస్తాడు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి బాహ్య ప్రపంచం ఏమిటో తెలియదు, అసలు తెలియదు. అందుకనే అజ్ఞానాంధకారస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీతం దేవ తస్మై శ్రీ గురవే నమః. చక్షు ఉన్మీలితం, ఆ కళ్ళని తెరిపిస్తాట. అటువంటి గురువుకి నమస్కారం చేస్తున్నాను. ఈ శ్లోకం అండి, నభూతో న భవిష్యత్తు, ఎన్నాళ్ళు పోయినా కూడా ఈ శ్లోకము ఎందుకు నిత్యనూతనమైందంటే, అసలుకి అజ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఒక్క మాటలో చెప్పిన దేవతల దగ్గర నుంచి, దేవతలు కూడా అప్పుడప్పుడు అజ్ఞానంలో పడుతూ ఉంటారు. వాళ్ళకి గురువు ఉంటాడు. దేవతలందరికీ బృహస్పతి, రాక్షసులందరికీ శుక్రాచార్యుడు గురువులు ఉన్నారు కదా. అంతెందుకంటే శ్రీరాముడు మనకి భారతీయులందరికీ అత్యద్భుతమైన, నమ్మకమైన, ప్రియమైన దేవుడు. ఆయనకి కూడా గురువు ఉన్నాడుగా. అవునండి. విశ్వామిత్రుడు ముందు. అవును. వశిష్ఠుల వారు వాళ్ళ వంశానికి గురువు. వశిష్ఠ మహర్షి. మరి ఆయన గురువే కదా తీసుకెళ్ళాడు. ఆయన వచ్చేసి తీసుకెళ్ళి, ఆయన తీసుకెళ్ళింది మామూలుగా యజ్ఞ యాగాదుల రక్షణ కోసం. కానీ అక్కడికి వెళ్ళాక గురువుగా మారాడు విశ్వామిత్రుడు. ఎన్ని విషయాలు చెప్తాడో. చివరికి అలా చిన్నప్పుడు గురువుల దగ్గర పెరిగిన శ్రీరాముడు యుద్ధ సమయంలో అగస్త్యుడిని గురువుగా తీసుకొని రావణాసురుని జయిస్తాడు. అగస్త్య మహర్షి గురువు. మనకి ఆదిత్య హృదయం వచ్చింది అగస్త్యుడి గురించి కదా. ఆ టైంలో అతను చింతాకాంతుడైపోయి, అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవటంతో అగస్త్యుడు పంపిస్తారు. వచ్చి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం, ఆ చాలా సనాతనమైన విద్య ఇది, ఇది నువ్వు విను నాయన శృణు అని చెప్పి ఆ రాముడికి ఆదిత్య హృదయం అంతా కూడా వివరిస్తాడు. అటువంటి మహత్తరమైన గురువులు మొదటి నుంచి ఉన్నటువంటి భారతదేశం అండి మంది. అటువంటి గురువు గురించి వాళ్ళు మనం చెప్పుకోవటం ఒక రకంగా చాలా అదృష్టము. గురువు పాత్ర జీవితంలో తల్లి కన్నా గొప్పదని చెప్తారు. తల్లి కొంతవరకే పిల్లలకి శిక్షణ ఇవ్వగలుగుతుంది, కానీ లోక జ్ఞానాన్ని ఇచ్చేది గురువే. పసిపిల్లల దగ్గర నుంచి కంట్లో పెట్టుకొని చూస్తుంది. అక్కడి నుంచి గురువు సరైన మార్గంలో పెట్టేది గురువే. సరైన మార్గంలో పెట్టగలిగేది కూడా గురువే. తల్లి ప్రేమ చేత కొన్ని చేయలేదు. అలా ఇప్పుడు చూడండి, తల్లి అలా చేయగలిగే విషయాలు కూడా కొన్ని చేయలేక శ్రీకృష్ణుడిని యశోదావి వదిలేస్తుంది. ఎంత అల్లరి చేసినా, వెన్న తిన్నాడని ఎంతమంది కంప్లైంట్స్ ఇచ్చినా వదిలేస్తుంది ఆవిడ. కానీ ఆయన కూడా మరి భగవాన్ ఉవాచ, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అన్నాడు. ఆయన భగవంతుడు అయ్యాడు. ఆ భగవంతుడు మనకి జగద్గురు. ఇలా మనం చెప్పుకుంటూ పోతేనండి, ఆ గురువుల యొక్క గురు పరంపర మన భారతదేశంలో ఎక్కడి నుంచి ఉందంటే మహాశివుడి దగ్గర నుంచి ఉంది. మహాశివుడి నుంచి
ఆయన్ని కూడా గురువే అంటారు కదా, శివుడు దక్షిణామూర్తి. ఆది గురువు ఆయనే కదా అసలు. అవును, ఆది గురువు. అందుకనే మనకి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపర ఎలా వస్తుందంటే మొట్టమొదలు సదాశివ సమారంభం, ఆ సదాశివుడు ఆయనతో ఆరంభమైంది. శంకరాచార్య మధ్యమం, తర్వాత శంకరాచార్యుల వారు వచ్చారు. తర్వాత అస్మదాచార్య పర్యంతం. మనకు ప్రస్తుతం ఒక గురువు ఉంటారు కదండి, అస్మదాచార్య పర్యంతం. ప్రస్తుతం అంటే ప్రతి వాళ్ళకి గురువు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు మా గురువు గారు చెప్పారంటూ ఉంటారు ప్రతి వాళ్ళు. అలా ఆ ప్రస్తుతం ఉన్న గురువు గారి వరకు వందే గురు పరంపరం. ఆ పరంపర అలా వస్తుంది. అంటే శివుడి దగ్గర నుంచి శంకరాచార్యుల దగ్గర నుంచి వచ్చి, అంటే శివుడు మొదలు, మధ్యలో శంకరాచార్యులు, చివరికి మన గురువు గారు. ఈ 3 తరాల్లో ఉన్నటువంటి గురువు గారులను కూడా మనం స్మరించుకొని పొద్దున్నే వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఏమిటి? మన ప్రస్తుత విషయం అదే కదా. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి ఏమిటి అంటే, ఆషాఢ మాసంలో వచ్చే, అంటే ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున మన అష్టాదశ పురాణకర్త అయినటువంటి వేదవ్యాసుడి జన్మదినం. ఆయన జన్మదినం. అందుకని మనం గురు పౌర్ణమి అంటాం. మళ్ళీ వేదవ్యాసుల వాళ్ళు ఎలా గురువు అయ్యారు అంటే, వేదవ్యాసుల వారు ఎలా గురువు అయ్యారంటే, ఆయనకి జైన పైల సుమంతాది సుఖాదులు వీళ్ళందరూ అద్భుతమైన శిష్యులు. జైన భారతం ఉంది మనకి. పైల సుఖ మహర్షి అయితే చెప్పనే వద్దు. సుఖ మహర్షి అసలు ఆత్మపుత్రుడు అసలు వ్యాసుడికి. అందుకని సుఖ మహర్షి అండి ఎంత అద్భుతమైన శిష్యుడు అంటే గురు శిష్య సంబంధం మనం ఎలా చెప్పుకోవాలంటే, గురువుని మించిన శిష్యుడు సుఖ మహర్షి. గురువుని మించిన శిష్యుడు. దానికి మనకి మన పురాణాల్లో, భాగవత పురాణంలో చాలా ప్రముఖమైన కథ ఉంది, అందరికీ తెలిసిద్దే. ఒక నదీ కొలనులో అప్సరస స్త్రీలందరూ స్నానం చేస్తున్నారు చక్కగా, చాలా అందమైన స్త్రీలు. అయితే అటువైపుగా వ్యాస మహర్షి వెళ్తూ సుఖ మహర్షికి చెప్పాట, అటువైపు వెళ్ళమాకు, స్త్రీలందరూ స్నానం చేస్తున్నారని. సుఖ మహర్షి అన్నట్ట, నాకెవరు కనిపించలేదే అన్నట్ట. అంత ఆత్మజ్ఞాని ఆయన. ఆయనకి ఎవరు స్త్రీలు అనేవాళ్ళు అక్కడ కనిపించలేదు. ఆయన ఎవరిని చూస్తున్నా అందులో భగవంతుని చూస్తాడు తప్ప ఆ లింగ భేదము, స్త్రీ పురుష భేదము కూడా ఆయనకు అసలు తట్టదు. సుఖ మహర్షి ఆత్మజ్ఞానంలో ఆయన కానేసాడు, ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. వేదవ్యాసుడు అంతటి వాడు కాదు, మళ్ళీ ఈయనకి వాళ్ళు స్త్రీలని తెలిసింది. సుఖ మహర్షి మాత్రం నాకు అటువంటి వాళ్ళు ఎవరు అక్కడ కనిపించలేదన్నాడు. అటువంటి అద్భుతమైన గురువులున్న భారతదేశం అండి మంది. తరువాత సుఖ మహర్షి తన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఎలా వృద్ధి చేసుకున్నాడో అంటే, విద్యార్థులందరూ సుఖ మహర్షిని ఒక ఉదాహరణగా పెట్టుకోవాలన్నమాట. ఆయన ఎక్కడన్నా ఒక నిమిషం నుంచుంటే ఆ నిమిషంలోనే ఆయనకి ఆ లౌక్యంలోకి వచ్చేస్తాడు, లౌకికంలోకి వచ్చేస్తాడు. ఆ గురువు, ఆ ఆధ్యాత్మికత, ఆ నేర్చుకోవాల్సిన జ్ఞానదాయకమైన విషయాలు, వీటన్నిటి నుంచి పక్కకి వెళ్ళిపోతానేమో అని ఆయన ఎక్కడా కూడా నుంచునేవాడు కాదు. ఒక్క నిమిషం నుంచుంటే ఆ కాసేపట్లో బంధం ఏర్పడుతుందని భయం. అటువంటి శిష్యుడు ఆయన. ఆయన గురించి ఒక ప్రఖ్యాతమైన ఇది కూడా ఉంది. ఆయన ఎక్కడా నుంచోట కనీసం పాలు పితికినంతసేపు, ఆ రోజుల్లో సెకండ్స్, స్ప్లిట్ సెకండ్స్ ఇలా చెప్పేవారు కాదు కనుక, పాలు పితికిన క్షణము దానికన్నా తక్కువ, ఇంకా క్షణము, తెణుకము, జణుకము అంటారు. ఇంకా దాంట్లో సగం అనమాట. అలా పాలు ఇలా ఒక్కసారి పితికి ఆ గిన్నెలో పడేంత సమయం కూడా ఎక్కడ నుంచునేవాడు కాదు. ఆ నేలతో అనుబంధం ఏర్పడుతుంది, ఆ గాలితో అనుబంధం ఏర్పడుతుంది, ఆ భూమి మీద మమకారం ఏర్పడుతుంది. లేకపోతే మనుషులు వచ్చి పలకరిస్తారు, వాళ్ళ మీద మమకారం. ఈ మమకారం అనేదండి ఒక స్ప్లిట్ సెకండ్ కూడా పట్టదు ఏర్పడటానికి. చూడండి, అందుకే ప్రథమ వీక్షణంలోనే చాలామంది ప్రేమను పెంచుకున్న వాళ్ళు ఉంటారు, ప్రేయసీ ప్రియులు కూడా ఉంటారు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఇప్పుడు మన ఇంగ్లీష్ వాళ్ళు చెప్పడం అనేది కొంచెం కృతకంగా ఉంటుంది కానివ్వండి, ప్రథమ వీక్షణంలో ఒక బంధము, పూర్వజన్మ బంధము ఏర్పడి అది వాళ్ళని ఆకర్షితులను చేస్తుంది. అంటే పూర్వజన్మ నుంచి వాళ్ళు ఆకర్షితులై ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా పుట్టి అదే ప్రథమ వీక్షణంలోనే వాళ్ళు ఆకర్షితులయ్యారు. అది సో ఆ రకంగా గురు శిష్యులు గురించి మనం చెప్పుకోవాలంటే భారతదేశంలో చాలా అద్భుతమైన పరంపర మనకుంది. అటువంటి గురు శిష్య పరంపర ఉన్న రోజు అంటే దాన్ని స్మరించుకునే రోజు మనకి ఆషాఢ పౌర్ణమి. ఇప్పుడు ఈ గురు పౌర్ణమికి మనం ఏం చెయ్యాలి అంటే,
ప్రస్తుత కాలానికి అన్వయించి చెప్పుకోవాలంటేనండి, మామూలుగా మనం రామాయణ కాలంలో గురువులు చెప్పుకున్నాం, భారతంలో శ్రీకృష్ణుడిని చెప్పుకున్నాం, రామాయణంలో అగస్త్యుడిని వశిష్ఠ మహర్షిని చెప్పుకున్నాం, శంకరాచార్యులు వారిని స్మరించుకున్నాం, అన్ని రకాలుగాను గురువుల్ని మనం చెప్పుకున్నాం. కాకపోతే ప్రస్తుతం ఉన్న గురు శిష్య సంబంధం ఏమిటి అనేది ఆలోచిస్తే, గురు పౌర్ణమి గురించి చెప్పాలంటే ఎవరైనా ప్రసంగించాలంటే వాళ్ళు తలదించుకునే పరిస్థితే ఉంది. రామరామ. అటువంటి స్థితిలో మనము ప్రస్తుతం గడుపుతున్నాం. కాకపోతే ఎప్పుడైనా జ్ఞానవంతులు ఎలా ఆలోచించాలంటేనండి, ఇది ఎవరినో ఏదో అనుకోవటం కాదు, ఇది కాలమహిమ. ఈ కాలము కలికాలం. ఈ కాలంలో ఇలా జరిగితేనే ఒక ప్రథమ పాదం ముందుకెళ్తుంది. అందుకని ఎక్కడెక్కడ అరాచకాలు కలియుగంలో జరుగుతున్నాయి అని చెప్పారు, జరుగుతున్నాయి కూడా. జరుగుతాయని మనకు చెప్పారు, కలియుగం అంటే ఇలా ఉంటుందని మన పురాణాలు చెప్పే దాని ప్రకారమే జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మనం ఏం చెప్దామంటే, ఎన్నో రకాలైనటువంటి న్యూస్ ఐటమ్స్ మనం గురు శిష్యుల గురించి కూడా వింటున్నాము. అవును. సినిమాలు కూడా అంతే అసభ్యంగా తీస్తున్నారు, ప్రజలు కూడా అంతే అసభ్యంగా గురు శిష్య సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ గురు పౌర్ణమి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా కొంచెం జ్ఞానంతో ఆలోచించాలి. ఎందుకంటే గురువు అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం ఏన తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమః. ఆయన అఖండ మండలాకారం. గురువు అనేవాడు అఖండ మండలాకారం. అఖండ మండలాకారం. ఆయన గురువు అంటే ఆ మండలము అఖండమే, ఆయన యొక్క జ్యోతి దర్శనము అఖండమే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ఆయన వ్యాపిస్తూనే ఉంటాడు. చరాచరం, చరములోను అచరములోను కూడా వ్యాపించే ఉంటాడు. అందుకనే తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం ఏన తత్పదం దర్శితం. అటువంటి పాదాలను నేను దర్శనం చేసుకొని తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుని మనము ఆశ్రయించాలి. అంటే సద్గురువు లభించడం ఇప్పుడు చాలా కష్టం. అవునండి. కానీ సద్గురువు గురించి అన్వేషించాలి, ఎవరు సద్గురువులో తెలుసుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళి శిష్యరికం స్వీకరించాలి. అప్పుడు ఆ గురు శిష్య సంబంధం మనకి పురాణాల్లోనూ మన పూర్వకాల వేదకాలం నుంచి, ఫస్ట్ వేదకాలం నుంచే మొదలైంది కదా. అవునవును. అందుకని ఆ వేదకాలంలో ఉండేటువంటి గురు శిష్యుల సంబంధం దగ్గర నుంచి ప్రస్తుత కాలం వరకు ఉన్న గురు శిష్య సంబంధం అంతా కూడా మనం తెలుసుకొని దాని ప్రకారం మనము ఒక చక్కటి సజ్జన సాంగత్యం చేస్తూ ఒక సద్గురువుని ఆశ్రయించి మనకి తెలియని విషయాలని కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. ఈ గురు పౌర్ణమి రోజు మనం ప్రధానంగా చేయవలసింది ఏంటంటే, మన అందరూ చెప్పేదే గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. ఈ గురు అన్న పదము చీకటిని తొలగించాలంటే మనకేదో కొంత తెలుస్తుంది, కొంతవరకు చదువుకుంటే. కానీ తెలియవలసింది ఎక్కువ ఉంటుంది, తెలిసింది తక్కువ ఉంటుంది కనుక మనం ఎంత జ్ఞానినామపి చేతాంసి సా భగవతి బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. ఎందుకంటే ఎంత జ్ఞానవంతుడైనా అమ్మవారు ఒక మోహం ఇచ్చేసి వాళ్ళని మాయలో పడేస్తుందట. అటువంటి మాయలో పడకుండా కాపాడేవాడే గురువు. అందుకే గురు అంటే చీకటి నుంచి ఆయన బయటపడేసేవాడు, ఆ చీకటి నుంచి జ్ఞాన ప్రకాశంలోకి తీసుకొచ్చేవాడు గురువు. ఎందుకని మనం ఉన్న మాయ అనే ప్రపంచంలో అమ్మవారే జ్ఞానినామపి చాతాంసి. అతను ఎంత చక్కటి పండితుడైనా సాక్షాత్ భగవతీ హిస బలదాకృష్య మోహాయ, బలవంతంగా తీసుకొచ్చి ఆకర్షితం చేస్తుంది, ఈ మాయలో పడు అని. అలాంటి మాయలో పడేసి మహామాయ ప్రయచ్చతి, చాలా మహామాయతో కప్పేస్తుందట ఆ జీవుడు. అటువంటి దశ నుంచి కూడా గురువు కాపాడగలడు. అందుకని గురువు ఆశ్రయం లేని వాళ్ళకండి ప్రతి చోట చెప్పినంటే పార్వతీదేవికి శివుడు చెప్తాడు, విద్యాధనం చ బలం చైవ ఏషేషాం గురుకృపా నాస్తి అధోగతిం గచ్చతి. ఎవరికి విద్యాధనం ఉంటుంది, మామూలు ధనం ఉంటుంది, బలం ఉంటుంది, కానీ ఎవరికైతే విద్యాధనం లేదో వాళ్ళు అతోముఖం పాలవుతారు. ఇంకోటి ఏంటి, ఈ విద్యాధనం కాకుండా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గురుకృపా నాస్తి, ఎవరికైతే గురుకృప లేదో అధోగచ్చతి, వాళ్ళు అధోగచ్చతికి వెళ్ళిపోతారు. అందుకని గురువు యొక్క కృప తప్పనిసరిగా ఉండాలి. గురు శుశ్రూష ఎందుకు చేసేవారంటే, గురువుకి సేవ చేస్తే అతను అనుగ్రహించి చక్కటి విషయాలను బోధిస్తాడు. ఇప్పుడు మనకి
నరసింహస్వామి ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, హయగ్రీవుడు ఉన్నాడు, అగస్త్యుడు ఉన్నాడు. ఇప్పుడు హయగ్రీవుడు అత్యద్భుతమైన దేవత అండి. అందుకని హయగ్రీవ ఉపాసమహే అని మనకి శ్లోకాలే ఉన్నాయి. విద్యలకు అధిదేవత ఆయన. ఆ హయగ్రీవుడు లలితా సహస్రనామాన్ని చక్కగా అధ్యయనం చేసుకొని తెలుసుకుంటే, అగస్త్యుడు వచ్చి ఆయనకి ఎంత పాదసేవ చేస్తే ఆయన లలితా సహస్రం బోధించాడు ఈయనకి. మరి అటువంటి గురువులకి ఇటువంటి శిష్యులు ఉంటేనే లలితా సహస్రం భూలోకానికి వచ్చింది. మరి గురు శిష్యుల అనుబంధానికి ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది? అందుకని ఒక అత్యద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మనకు ఒక సద్గురువు దొరకాలి. అలా దొరకని వాళ్ళు అధోగచ్చతి, కిందకి వెళ్ళిపోతారు కానీ ఎప్పటికీ వాళ్ళు పైకి రారు. ఈ విషయాన్ని స్వయంగా శివుడే పార్వతికి చెప్పాడు. విద్యాధనం బలం ఏవేవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి యది గురు కృపా నాస్తి, వాళ్ళకి గురువు యొక్క కృప లేకపోతే అధోగచ్చతి పార్వతి అని చెప్పాడు. వాళ్ళు అధోగచ్చతికి వెళ్ళిపోతారు. అందుకని ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా ఎందుకు చెప్పారు అంటే, ప్రధానంగా వ్యాస మహర్షి ఈ రోజున జన్మించడమే కారణం. మన గురుపరంగా కూడా భారతదేశంలో అత్యధికమైనటువంటి గురువులు మనకి చాలామంది ఉన్నారు. వారందరూ కూడా మనకి గురువు ఎలా ఉండాలి, సద్గురువు యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ దగ్గర శిష్యరికం చేసేటప్పుడు శిష్యులకి ఏ రకమైనటువంటి ఓర్పు, సహనము, భక్తి ఉండాలి, ఇవన్నీ చెప్పారు. ఇవి అన్నీ మనం తలుచుకొని వారి మార్గాన్ని అనుసరించి ఇవాళ రోజున మనం గురు పౌర్ణిమ జరుపుకోవాలి. ఇంకొక విషయం చెప్పి మనం మన యొక్క దీనికి అంటే ఒక ముగింపు ఇవ్వచ్చండి. చెప్పండి. గురువు ఎప్పుడూ కూడా ఆజ్ఞాపిస్తాడు, అంతేగాని ఊరికే చేస్తే బాగుండని బతిలాడాడు. ఆదేశ స్థానమే గురువుది ఎప్పుడు. అందుకని జాతక రీత్యా చూసిన అంటే జ్యోతిశాస్త్ర రీత్యా చూసిన గురుస్థానం భృకుటి మధ్య ఉంటుంది, ఇక్కడ దగ్గర ఈ కనుబొమ్మల మధ్య గురుస్థానం అంటారు. దీన్ని ఆజ్ఞా చక్రం అంటారు షట్చక్రాలలో. ఈ షట్చక్రాలలో ఆజ్ఞాస్థానమైనటువంటి స్థానం గురుస్థానం గనక అక్కడ అమ్మవారు గురుమండల రూపిణి. అమ్మవారు చక్కగా గురుమండలంలో అంటే ఎంతమందో గురువులు సమూహంగా ఉన్నటువంటి మండలం. గురుమూర్తి, గుణనిధి, గోమాత, గోజన్మభూ, గురుమండల రూపిణి, ఇవన్నీ అమ్మవారి నామాలే కనుక ఈ భ్రూచక్రం మధ్య అంటే రెండు కనుబొమ్మలకి మధ్య ఉన్న ప్రదేశంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రం గురుస్థానము. ఆ గురుస్థానంలో అమ్మవారు గురుమండల రూపిణిగా మనకు దర్శనమిస్తుంది. ఇటువంటి అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి గురు శిష్య పరంపరలో గురువులు ఏమిటి, శిష్యులు ఏమిటి అనే విషయం మనం తెలుసుకొని సద్గురువులని అన్వేషించి వాళ్ళ దగ్గర శిష్యరికం చేయటమే ప్రస్తుతం ఉన్న విద్యార్థులందరికీ ప్రధాన కర్తవ్యం. అంతేగాని ఈ కలికాలంలో ఉండే గురు శిష్యుల సంపదల్ని, ప్రవర్తనల్ని మనం పక్కకి పెట్టి మనం సద్గురువు అన్వేషణ చేసినప్పుడే గురు పౌర్ణమిని మనం చక్కగా జరుపుకున్నట్టు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన లలిత దివ్య గ్రంథము ఎవరింటికి వెళ్తుందో చెప్తారా? తప్పకుండానండి. మన కంప్యూటర్ సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో ఒరిస్సా నుంచి కుమారి అనే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. చాలా దూరం నుంచి ఆవిడ మన ప్రోగ్రామ్స్ వింటూ చక్కటి కామెంట్స్ పెడుతున్నారు. కుమారి గారు, మీకు అభినందనలు. ఒరిస్సాలో ఇప్పుడు రథోత్సవము, పూరి జగన్నాథ స్వామి ఉత్సవాలు, పూజలు బాగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ అమ్మాయికి పుణ్యగ్రంథం వెళ్తాం అంటే చాలా అదృష్టం అండి. చాలా సంతోషం అమ్మా. కుమారి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. మీరు మీలానే అందరూ లైక్ చేసి కామెంట్ పక్కన మీ పేరు, ఊరి పేరు వ్రాస్తే అందరికీ తప్పకుండా పుస్తకం అందుద్ది. శ్రీమాత్రే నమః.